నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బిగ్ బాస్ లో నేను ఒకడిని ఈ ఇంట్లోంచి బయటకి పంపించేయాలి, నేను పంపించలేకపోతే నేను ఈ హౌస్ లోంచి వెళ్ళిపోయినాక మీరందరూ కలిసి పంపించేయాలి అన్నా. ఎందుకని ఉంటాను? ఆ హౌస్ లో కనీసం 2 ఆడవాళ్ళు నాకు ఆ హౌస్ లో ఎటువంటి ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వారి పట్ల జరిగిందో అది వాళ్ళు చెప్పారు కాబట్టి. నేను ఓపెన్ గా ఎందుకు మాట్లాడలేదంటే, ఆ మాట్లాడటం అన్నది మొదటిసారి విక్టిమే మాట్లాడాలి, బయట వాళ్ళు మాట్లాడకూడదు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వారి పేర్లు చెప్పట్లేదు, కానీ నేను ఎవరినైతే హౌస్ లోంచి బయటకు పంపించాలన్నా వాడు ఒక అమ్మాయిని జాకెట్ దగ్గర చేయబెట్టడం దగ్గర నుంచి ఇంకొక అమ్మాయిని ఇంకో రకంగా టచ్ చేయటం కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్క్ అండి. సో వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హారాస్మెంట్ ఉండకుండా ఉంటాను, కమిటీ అక్కడ ఉండాలి. చూసారా, నేను హౌస్ బయటకు వచ్చేసినాక హౌస్ బయటకి నేనే వెళ్తాను అని చెప్పాను, కెమెరాలో చూపిలేదు. నాకు ఇది అక్కర్లేదు, నేను బయటకు వెళ్తాను అన్నాను. అన్నాక 2 వారాలు పట్టింది వెళ్ళటాను. నేను అన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉన్నాకు. షో అయిపోయినాక ఆ లేడీస్ గ్రూప్తోనే నేను అన్నాను, నేను మీతో ఉంటాను, నాకు విదేశాలు వెళ్ళే ప్లాన్ ఉంది, ఎప్పటి నుంచో చేసుకున్న నా ప్లాన్ ఉంది. బిగ్ బాస్ కారణంగా కొన్ని నెలలు డిలే అయింది. నేను వెళ్ళక ముందు ఆ రిలేటెడ్ హ్యూమన్ రైట్స్ సపోర్ట్ నేను ఇస్తాను, రండి కంప్లైంట్ ఇవ్వండి అని నేను చెప్పాను. హౌస్లో కూడా చెప్పాను, కెమెరాకు వచ్చి చెప్పండి. మీరు కెమెరాలో చెప్తే బిగ్ బాస్లో ఉండే 90 కెమెరాల్లో ఒక కెమెరా ముందుకు వచ్చి చెప్పమన్నా, చెప్పలేదు. షో అయిపోయినాక నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్తారా అని. అంటే దే వర్ వెరీ టచ్డ్ బై మై సపోర్ట్ టు దెమ్. కానీ సార్ మీకు తెలుసు కదా, మేము ఈ మాట్లాడితే మాకు ఇక ఆపర్చునిటీసే ఉండవు, అంటే అటువంటి రంగంలో మీకు ఆపర్చునిటీస్ కావాలా అన్నాను నేను. నవ్వారు, ఎంబారెస్మెంట్తో, కాస్త సిగ్గుతో. బై ది వే వాళ్ళు ఎవరికి కూడా సైలెంట్గా ఉన్న తర్వాత కూడా వాళ్ళ కెరియర్సే ముందుకెళ్ళలేదు. అప్పుడప్పుడు ఫ్లాష్గా కనిపించి వెళ్ళిపోవటమే తప్పిస్తే ఇట్ డిడ్ నాట్ హెల్ప్. సో ఆ బిగ్ బాస్ లో కనిపిస్తే అక్కడ కంప్లైంట్ చేస్తే బయటికి వచ్చినాక కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరకవు. అంటే ఒకటక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, దానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారు, వాయిస్ చెప్తున్నారు అంటే వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తోంది అక్కడ. యా, అది ఆపర్చునిటీస్ డినై చేయటం. ఇప్పుడు ఈ డాన్స్ కొరియోగ్రాఫరు నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు. ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి నాకెక్కడ స్పేస్ లేకుండా చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ కదండి. అంటే కొంతమందిని వెలివేయటం, వాళ్ళకి అవకాశం రాకుండా చూడటం. మీకు గుర్తుండే ఉంటుంది 2018లో నాకు అటు ఇటు సినిమా రంగం వాళ్ళే, బాగా డబ్బులున్న ప్రొడ్యూసర్లే కూర్చుని ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నాం. నేను ఆ మాని మూసేయాలి అని అన్నా. ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలి, అక్కడున్న వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు, వాళ్ళు శ్రీరెడ్డి గారిని అవకాశాలు లేకుండా చేస్తాము అని, సామాజిక బహిష్కరణ చేస్తామన్నటువంటి మాటలు మాట్లాడారు. ఐఎమ్ అపోజ్ టు ఎవ్రీ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నేను ఆ కాంటెక్స్ట్లోనే దెబ్బలాడాను. ఆ కాంటెక్స్ట్లోనే వాళ్ళు అంత ఓపెన్గా ఎలా చెప్పగలిగారండి? ఒక వ్యక్తిని
అవకాశాలు లేకుండా మేము చేస్తాము అంటే అండర్ ద కరెంట్ బిహైండ్ ద సీన్సే కాదు, ఓపెన్గా కూడా మాట్లాడేవాళ్ళు. వీళ్ళని కూర్చోబెట్టి గంటల తరబడి టీవీల్లో ఇంటర్వ్యూలు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చెప్పటాలు, వీళ్ళలో కొంతమందికి ఆనరరీ డాక్టరేట్లు. ఒక ఆయనేమో ఒక ఎంబసీకి ఆనరరీ కౌన్సిల్గా అపాయింట్ అయ్యి, డబ్బులు లేని దేశాలు అంటే పేద దేశాలు చాలా ఉంటాయి, ఆ దేశాలు ఒక రాయబార కార్యాలయం వేరే దేశాలలో ఏర్పాటు చేసి దాని రాజధానిలో మిగతా నగరాల్లో కాన్సులేట్స్ని ఏర్పాటు చేసుకుంటాయి. మామూలుగా అయితే మరీ డబ్బు లేని వాళ్ళు ఆ నగరంలో ఒక ప్రముఖుడిని పిలిచి మీరు మాకు ఆనరరీ కాన్సుల్గా ఉండాలి అని రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్ చేస్తారు. ఇట్స్ రియల్లీ ఒక అలంకారం తప్పించి వాళ్ళకేమి కాన్సులర్ ఫంక్షన్స్ ఇన్ రియల్ సెన్స్ ఉండవు. అంటే ఒక పేద దేశం తమ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక ఊళ్ళో, ఇండియా లాంటి దేశంలో 7-8 నగరాల్లో కార్యాలయాలు పెట్టుకోకుండా 7-8 మందిని అపాయింట్ చేసి నువ్వు మాకు ఆనరరీ కౌన్సిల్గా ఉండాలి అని చెప్తారు. రాయబారులని ప్రోటోకాల్ ప్రకారం యువర్ ఎక్సలెన్సీ అని అనాలి. సో ఒక సినిమా నాట్ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్ గారు, లెట్ దెమ్ నో అంకుల్ గారు, తన ఆనరరీ కాన్సులర్ పొజిషన్ ఉంది కాబట్టి అందరూ నన్ను యువర్ ఎక్సలెన్సీ అనాలి అని డిమాండ్ చేశాడు అన్నది ఆరోపణ. ఎంత చిల్లర మనుషులండి వీళ్ళు. ఏం చేద్దామండి, వీళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? వీళ్ళందరూ ధనవంతులే, వీళ్ళందరికీ చాలా పవర్ ఉంది సొసైటీలో. ఇటువంటి వారికే పవర్ ఉండటం అన్నది కూడా ఇట్స్ ఎ ట్రావెస్టీ ఇన్ మోడర్న్ సొసైటీ. సో దిస్ ఇస్ వేర్ వి ఆర్ అండి. ఈ కాంటెక్స్లో సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ విల్ కంటిన్యూ. And I want to add one small addition to what I have said so far. ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా ఆర్ విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. నేను ఒక టీవీ ఛానల్కి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద షో చేయటానికి ప్రిపేర్ అవుతుంటే కొంతమంది వచ్చారు. మేము పిల్లలుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అబ్యూస్ చేశారు, దీస్ ఆర్ బాయ్స్, యంగ్స్టర్స్, చెప్పడానికి. ఇంకొక విషయం, కన్జర్వేటివ్ సొసైటీస్లో, ఆడవారిని దేవతలుగా చూసే సొసైటీస్లో ఆడవారి పట్ల ఏదైనా జరిగినప్పుడు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాము. తప్పేం కాదు, చేయాలి కూడా. There is no doubt, because women are vulnerable. ఈ ఫోకస్ పెట్టడంలో వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే సగం కంటే ఎక్కువ జనాభా ఉన్నది మగవాళ్ళు, మగపిల్లలు మన సమాజం. వాళ్ళకేం జరుగుతుంది అని చూడట్లేదు. ఒక్కసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూస్తే 56% మంది ఆర్ బాయ్స్, 44% మంది ఆర్ గర్ల్స్ ఇన్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మ్యాటర్స్. ఆశ్చర్యంగా లేదు? మన సమాజం కేవలం ఒక ఇష్యూ మీదనే కాన్సన్ట్రేట్ చేసిన కారణంగా వారు విక్టిమ్సే కదా, మగపిల్లలు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి నాకు తెలీదు, అందుకని నేను రౌండప్ చేసి 56, 44 అన్నాను. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్స్ ఏంటి, వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళకి జీతాలు లేక, ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు? మీరెవరు వాళ్ళని ఆఫీసుల్లోకి రానివ్వట్లేదు కాబట్టి.
వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి. వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు? వాళ్ళని మీరు బయటకు తరిమేశారు కాబట్టి. నువ్వు మొగ కాదు ఆడ కాదు అన్నారు కాబట్టి. అదే కదా తెలుగు సినిమా వాళ్ళు మాడా అని అనేది, అవును అవును మగ ఆడ రెండు కాని వాళ్ళు అని. అవును. అంటే చూడండి, ఈ టాక్సిక్ థింగ్ ఈస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్. సినిమా ఈజ్ నాట్ కాజింగ్ ఇట్, వీ షుడ్ నాట్ మిస్టేక్ ఇట్, బట్ సినిమా ఈస్ పర్పెచుయేటింగ్ ఇట్ and not letting it go. బాబు